హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో రైతుకి 500 రూపాయలు బోనస్ ఇస్తామని అయితే తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం అయితే నిర్వహించింది. ఈ కేబినెట్ సమావేశం 500 రూపాయలను బోనస్గా ఇవ్వడంపై చర్చ జరగడంతో రాష్ట్రంలో మిడ్ డే మీల్స్, గురుకుల హాస్టల్స్లో మరియు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ, సన్నవడ్ల సాగును ప్రోత్సహించడం కోసం సన్నవడ్ల సాగు చేస్తున్న ప్రతి రైతుకు 500 రూపాయలను బోనస్గా ఇవ్వబోతున్నట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బోనస్ వచ్చే వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఈ బోనస్ ను వచ్చే వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. దీనికి సంబంధించి కేబినెట్ మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. యాసంగిలో రైతులు పండించిన 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సేకరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు. సేకరించిన ధాన్యాన్ని 3 రోజులలోపే ప్రతి రైతుకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి అకౌంట్లో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సివిల్ సప్లైస్ ద్వారా ఇంత అడ్వాన్స్ ధాన్యాన్ని సేకరించిన దాఖలు లేవని తెలిపారు. గత ప్రభుత్వం కూడా ఈ రకంగా వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టలేదని తెలిపారు. తమది రైతుల ప్రభుత్వం అని ధాన్యాన్ని వెంటనే సేకరించడమే కాకుండా అంతే స్పీడ్గా ధాన్యం డబ్బులు కూడా జమ చేస్తున్నామని అయితే తెలిపారు. గతంలో 10 రోజులుగా ఎప్పుడూ లేని విధంగా అకాల వర్షాలు కురుస్తున్నాయని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని, ధాన్యం తడిసిన రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎస్పీకి ₹1 తగ్గకుండా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని అయితే వెల్లడించారు. ఎన్నికల టైంలో సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని అయితే చెప్పారు. ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు క్వింటాకు 500 బోనస్ వచ్చే ఖరీఫ్ నుంచి ఇస్తామని తెలిపారు. సన్నవడ్ల రకాలు ఏమిటనేది త్వరలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రకటిస్తుందని తెలిపారు. రైతులు ఇది గమనించి కాలం సీజన్కు సంబంధించి విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచినట్లయితే తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మి నకిలీ రిసిప్టు ఇస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కేబినెట్ ఆదేశాలు ఇచ్చిందని సీఎం తెలిపారు. రైతులెవరూ లూజ్ విత్తనాలు కొనొద్దని అయితే వివరించారు. అఫీషియల్గా కొనాలని కేబినెట్ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. రైతులు లూజ్ విత్తనాలు కొనవద్దని, ఎవరైనా అఫీషియల్గా కొనాలని పంట అయిపోయే వరకు ఆ రసీదులు భద్రంగా ఉంచుకోవాలని అయితే సూచించారు. ఈ విషయాన్ని వివిధ మాధ్యమాల ద్వారా రైతులకు చేరవేయాలని కేబినెట్లో నిర్ణయించినట్టు తెలిపారు. సో ఈ వచ్చే ఖరీఫ్ నుంచి అయితే 500 రూపాయలను బోనస్గా ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరి ముందే ఇస్తుందా లేదంటే అయిపోయిన తర్వాత ఇస్తుందా అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.